కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో కడపలో ఆందోళన చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటూ కడప పాత బస్టాండ్ సర్కిల్లో సిపిఎం ఆధ్వర్యంలో ఆటోను తాడుతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. రేట్లు పెంచడంతో రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం పడుతుందని ధర్నా చేశారు. సామాన్య ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకలేని పరిస్థితి ఏర్పడుతుందని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి సమాచారం మా కడప ప్రతినిధి షబీర్ అందిస్తారు. తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కడప నగరంలోని పాత బస్టాండ్ సర్కిల్ నుంచి ఆటో లాగుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరసన గురించి మనతో మాట్లాడడానికి సిపిఎం పార్టీ నాయకులు ఉంటారు. వాళ్ళని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ నిరసన కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం లీటర్ పైన పెట్రోల్ డీజిల్ ధరల పైన ₹3 పెంచింది. దీన్ని ఎలా చూస్తున్నారు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. అధికారంలోకి వచ్చే ముందు పెట్రోల్ ₹55 ఉండింది. ఇప్పుడు 2026లో ₹113 పెట్రోల్ ధరలు పెరిగింది. కేంద్రంలో ప్రభుత్వం మేము వికసిత భారత్ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది. కానీ ఆచరణలో ఎన్నికల ముందేమో మేము ఏ రకంగా ధరలు పెంచమని చెప్పి ప్రకటిస్తారు. ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ₹3 పెట్రోల్ కి డీజిల్ కి ₹3 పెంచారు. బీజేపీ ప్రభుత్వం చెప్తున్న సాకు ఏంటంటే అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి మేము పెంచాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఇరాన్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మేము భారత్ కి హార్మోజ్ జలసంధి నుంచి వాహనాల రాకపోకలకి, ఇంధన సరఫరాకి మేము ఎలాంటి ఇబ్బందులు కలిగించము, మేము సహకరిస్తామని చెప్పి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చాలా స్పష్టంగా ప్రకటించారు.